వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఓడిపోతే 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే వెంకయ్య నాయుడు. కర్పూర్ మందిరాన్ని దర్శించుకున్న గౌతమ్ గంభీర్. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రాంతీయ పార్టీలకు ఓపిక నశిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చాక 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తిరుపతిలో ఒక దేశం ఒకే ఎన్నిక అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొందరు చెప్తున్నారు మేము పార్లమెంట్ ఆమోదించినా మేము దాన్ని ఆమోదించమని. ఈ దేశంలో పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ అథారిటీ. హౌ కెన్ యూ సే దట్ ఐ డోంట్ అగ్రీ? యు మే అగ్రీ to disagree, but at the same time constitutionally the mandate that is given by the parliament, combined wisdom of the parliament, that is supreme, that has to be respected by one and all. ఈ సూత్రాన్ని కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ఎన్నికలను ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల ద్వారా వాటిని ఉద్యమించవచ్చు, తీసుకోవచ్చు, ప్రయోగాలు చేయవచ్చు, ప్రదర్శనలు చేయవచ్చు, చర్చలు నిర్వహించవచ్చు, గోష్ఠులు నిర్వహించవచ్చు, దానిపైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవచ్చు. కానీ రాజకీయ పార్టీ క్రమేపీ కొంత అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది. 5 ఏళ్ల పాటు ఎక్కడ అధికారంలో ఉంటాం మేము? నేను రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కూడా చూసేవాడిని. కొంతమంది మేము ఎటువంటి పరిస్థితులు దీన్ని అంగీకరించమని. డిస్కస్, డిబేట్ అండ్ డిసైడ్, డు నాట్ డిస్టర్బ్ అని నేను చెప్పాను. చర్చించండి, మంచి చెడులు విశ్లేషించండి, డిబేట్ చేయండి, ఆ తర్వాత డిసైడ్ చేయండి, నిర్ణయం చేయండి. నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అందరూ అంగీకరించాలి. లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్, లెట్ ద అపోజిషన్ అపోజ్ ఇఫ్ దే వాంట్ టు. లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్, లెట్ ద అపోజిషన్ అపోజ్, లెట్ ద హౌస్ డిస్పోజ్ అని చెప్పాను నేను. హౌస్ అంటే రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ. నువ్వు వ్యతిరేకించు, గట్టిగా వ్యతిరేకించు, మంచి ఆర్గ్యుమెంట్, ఎన్నైనా ఉదాహరణ తీసుకురా. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించు. టాక్అవుట్ ఆర్ వాక్అవుట్, బట్ డోంట్ గో ఫర్ ఎ బ్రేక్అవుట్, బికాజ్ ఫ్రీక్వెంట్ బ్రేక్అవుట్ విల్ లీడ్ టు ఆల్ అవుట్ ఆఫ్ డెమోక్రసీ. మనం కానీ తరచుగా ఘర్షణలకు వెళ్ళి చర్చలు జరగకుండా, సభను జరగనీయకుండా ఎక్కువగా దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ హక్కుని మనం కోల్పోతున్నాము, మనకు మనమే అపకారం చేస్తున్నాం అనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించి చెప్పాలి. నేనేమంటానంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, మనం మ్యాండేట్ని గౌరవించాలి. నీకు ఇష్టం లేకపోయినా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాలి. ప్రతిపక్షంలో కూర్చోనమని నేను చెప్పను. బయటకు వెళ్ళొచ్చు, ప్రదర్శనలు చేయవచ్చు, హింస జరగకుండా ఇన్ని ప్రదర్శనలు చేయవచ్చు, లక్షల మందిని సమీకరించవచ్చు. మేము కావాల్సిన కోరికల కోసం ఎన్నోసార్లు ప్రదర్శన చేసే సందర్భాలు ఉన్నాయి. తగ్గుతూ ఉంటే ఇప్పుడు అంతా వెంటనే ప్రభుత్వాన్ని దించేస్తాం. దించండి. చేతిలో పైన ఉండేవాడిని కుర్చీలోని దించలేం కదా లాగి. దానికి శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది, చాలా శక్తివంతమైన ఆయుధం. దానికి కర్ర బళ్ళే, కత్తి బళ్ళే, లేకపోతే ఇంకేం పడలేదు, శారీరక బలం పడలే. దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్ళు పైనున్నవాళ్ళు దించేస్తారు. ఈ ఎన్నికల్లో శక్తివంతులను అనుకుని విర్రవీగిన వాళ్ళు, మాకు అడ్డే లేదనుకున్న వాళ్ళు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు చాలామంది. నేను పార్టీల పేర్లు చెప్పను, నాయకుల పేర్లు చెప్పను. ఇందాకే చెప్పాను కదా, ప్రధానమంత్రులు ఓడిపోయారు, మాజీ ప్రధానులు ఓడిపోయారు, ముఖ్యమంత్రులు ఓడిపోయారు, మహా గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నాడు కూడా. కాబట్టి ప్రజలలో చైతన్యంగా మనం కలిగిస్తే, ప్రజల్లో అవగాహన కలిగిస్తే మనము ఏ ప్రభుత్వాన్ని దించవచ్చు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నీకు ముందు స్టామినా ఉండాలా, సామర్థ్యం ఉండాలా, చర్చించేదంటే దానికోసం విషయ పరిజ్ఞానం ఉండాలా, 5 ఏళ్ల పాటు వేచి ఉండే ఓపిక ఉండాలా. 5 ఏళ్ళు ఎందుకు ఓపిక ఉండాలండి? దిగాలి, వెంటనే దిగాలి. నీకు తెల్లారింది కాబట్టి దిగాలంటే ఎట్లా సాధ్యం అవుద్ది? దానికి పరిమితి పెట్టుకున్నాం మనం. ఓటు వేస్తే 5 ఏళ్ళని.
ప్రభుత్వం వస్తే వాళ్ళకి 5 ఏళ్ళు పరిపాలించే అధికారం ఉందని, ఈ లోపల సంఖ్యాబలం పోయిందనుకోండి ప్రభుత్వాన్ని దించేయచ్చు. దానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. మెజార్టీ ఎమ్మెల్యేలు, మెజార్టీ ప్రజాప్రతినిధులు, మెజార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, లేకపోతే జిల్లా పరిషత్ వాళ్ళు, లేకపోతే రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తే ప్రభుత్వాన్ని దించేయొచ్చు, ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని చతుర్పుర ఆలయాన్ని సందర్శించారు. కాత్యాయని అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. देशवासियों को हनुमान जयंती की बहुत बहुत शुभकामनाएं। हनुमान जी की का आशीर्वाद सारे देशवासियों पर रहे। धन्यवाद। రూపాయలు 14 కోట్లతో దమయపత్తి మరుగు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు. పాలకొల్లలో 14 కోట్లతో 3 వేర్వేరు ప్రదేశాల్లో చేపట్టే దమయపత్తి మరుగు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. దొడ్డిపట్ల రోడ్డు, సెంట్ మేరీసు 10వ వార్డు, 4వ వార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు పూజలు జరిపి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయా ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హారతులు ఇచ్చి దీవించారు. 9 నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మంత్రి రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు ఇచ్చారు. డ్రైన్పై చేపట్టబోయే పనులను మంత్రి రామానాయుడు పరిశీలించారు. పనులకు ఆటంకం లేకుండా డ్రైన్ వెంబడి గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మాకు చాలా నిధులు కల్పించారు. చాలా బాధపడతామండి. ఇంట్లోకి వర్షం వస్తే 4 రోజులు వర్షం వస్తే ఇంట్లోకి వచ్చేస్తాయండి. అప్పుడు 5 సంవత్సరాలు మనం చేయడం తప్ప మళ్ళీ 10 రూపాయలు పని చేయలేదు. ఒకసారి వరలక్ష్మి గారు కూడా వచ్చి అన్ని బియ్యం ఓట్లకి సాయం పెట్టారు. నైట్ కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఒకసారి అసలు సర్వే చేసి రోడ్డు పక్కన ప్లేస్ అది నాకు డీటెయిల్స్ ఇవ్వాలి. మేమే పరిగెడుతున్నాం. పైకి అసలు వెళ్ళిపోయినా చెప్పాను పైకి.
మాకి రోడ్ రెడ్డి వస్తుంది కదండి మీ దయ వల్ల ఎన్నాళ్ళకండి అప్పుడు కూడా మీరు తిరిగేటప్పుడు మీకు లేకపోతే కదా దాకా మీ దయ అండి అంతా మీ దయ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో వేయించేసిన శ్రీ చక్రరాజ సహిత శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 30 నుండి ఈ నెల 13 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు శనివారం ఎల్లారమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య వేద పండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మాసనస్థా విపలకటతటే పద్మపత్రాయదాక్షి లక్ష్మీర్ దివ్యేర్ గజగజతే కళ్యాణ ఇష్టకార్యార్థ పరిస్థితి మనోరథ పరిపూర్ణ పదవీ యోగ్యతా పరిస్థితి ద్వారా నిరంతరం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఓం రాజాధిరాజాయ ప్రసన్యసాయ శ్రవణాయ గుర్మహే కామాం కామకామాయ మహ్యేశ్వరో ఓం సర్వవేద సర్వేజనాశ్రవణో భవంతు అనకాపల్లి జిల్లా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వేసవిలో అకాల వడగళ్ల వర్షం. అనకాపల్లిలో ఉదయం నుండి బగబగమండే బానుడి ప్రతాపం. దీనికి తోడు కరెంటు కోత అల్లాడిపోతున్న ప్రజలు. అకస్మాత్తుగా మధ్యాహ్నం 2:30 మెగాకృతమై అకాల వడగళ్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పుతో తగ్గిన ఉష్ణోగ్రతలు సేద తీరిన ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో సిపిఐ శతవసంతాల వార్షికోత్సవాలు. సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార జాథా భాగంగా నేడు రాజోలు నియోజకవర్గ పరిధిలో మొదలయ్యాయి. రాజోలు మండలం తాటిపాకలో జాత ప్రారంభమైందని, రాజోలు, శివకోడు, గుడిమెళ్లంక, మలికీపురం, 3 తూముల మీదుగా సగినేటిపల్లి మండలం గొంది గ్రామంలోని స్తూపం వరకు చేరుతుందని నిర్వాహకులు రాజోలు పార్టీ కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. జయప్రదం చేయండి సిపిఐ శతవార్షికోత్సవాలను, సిపిఐ శతవార్షికోత్సవాలను. సుమారు లక్షలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి ఈ సిపిఐ శతవార్షికోత్సవాలను ముగింపులో భాగంగా అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన ఏరియా నుంచి కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శత వసంతాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ జాతాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి మత ఉన్మాదం, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు విపరీతంగా పెరిగిపోయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అరికట్టడంలో విఫలమైనాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి శాంతి సామరస్యం, మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దళితులకు కానీ, క్రిస్టియన్లకు కానీ, ముస్లింలపై దాడి జరిగితే వారికి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తాం. ముఖ్యంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దళితుల మీద దాడులు నిత్యకృత్యమైపోయి మరి వాటికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన రాజోల్ ఏరియాలో కామ్రేడ్ కందికట్ల నాగభూషణం లాంటి విప్లవ యోధులు అందించినటువంటి ఆశయాల్ని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకుపోతూ ఉంది. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. మరి వారి రక్తంతో త్యాగాలతో పునీతమైనటువంటి రాజోలు గడ్డ మళ్ళీ పునరంకితమై ప్రజల సమస్యల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ కూడా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ సిపిఐ 100వ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వల్లూరు గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలో వల్లూరు గ్రామంలో శనివారం వల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్, మండల కోఆర్డినేటర్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవర్ధన్, గ్రామ అధ్యక్షులు చాకలి స్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్, బాబా గౌడ్, అంచనూర్ రాజేష్, మోతీలాల్, రఫీక్ తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల
మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు సమాజంలో అశాంతి. ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు చేగుంట ఏప. హనుమాన్ జయంతి పండుగ పురస్కరించుకుని చేగుంట మండలం చందాయిపేట్, కర్నాలపల్లి, మక్కరాజ్పేట్, వడియారం గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండలం ఉన్న పలు ఆలయాల్లో వేద బ్రాహ్మణ పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో సత్యనారాయణ కథ, సామూహిక హనుమాన్ చాలీసా పఠనం చేశారు. చందాయిపేటలో భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పబ్బా నాగేష్ గుప్తా, శ్రీరామ్ పండరి, ఉప్పల కోటిలింగం, జూకంటి శోభన్, శిలా బాలేష్, బాసరాజు, బుడ్డా ప్రదీప్, రమేష్ సెట్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవంలో బోనాలు సమర్పించిన ఆడపడుచులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మపేటలో ముత్యాలమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవంలో భాగంగా 3వ రోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకం అనంతరం ఆడపడుచులచే బోనాలతో గుడి ప్రదర్శన, అమ్మవారికి బోనాల సమర్పణ నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ప్రతిరూపమైన గరికలకు కొలువు కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ ఈ 3 రోజులు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం అడవిలో ఇక్కడ ముత్యాలమ్మ తల్లి వెలిసిందని పెద్దలు చెప్తూ ఉండేవారని, దారిని పోయే భక్తులు రాళ్లతో గోడల్ని కట్టి అమ్మవారికి గుడి కట్టి ఇక్కడ పూజలు చేశారని, దినదినాభివృద్ధి చెందుతూ అమ్మవారి ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఆలయ కమిటీ వారు నిర్ణయం మేరకు ప్రథమ జాతర మహోత్సవం నిర్వహించడం ద్వారా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా సన్నాయి మేళంతో, బాణాసంచాలతో, కోలాటాలతో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించుకున్నారని ఆలయ కమిటీ వారు తెలిపారు. శ్రీ ముత్యాలమ్మ తల్లికి జై. అమ్మవారు సుమారు 100-150 సంవత్సరాల క్రితం అడవిలో వెలిసి ఆ రోజున మరి దారిన పోయే భక్తులు రాళ్లతోనే గోడలు నిర్మించి పైన నాపరాళ్లతోనే గుడి ఉండేది. మా చిన్నతనంలో అంటే దగ్గర 50-60 సంవత్సరాల క్రితం అటువంటి గుడి దినదినాభివృద్ధి చెందుతూ మరి ఆ తర్వాత స్లాబ్ వేయడం, స్లాబ్ తర్వాత మళ్ళీ ఆ స్లాబ్ తీసేసి గుడి కట్టడం, గుడికి తర్వాత మళ్ళీ మా ముత్యాలంపేట కమిటీ వారు అందరు కలిసి, పెద్దలు కలిసి జాతర నిర్వహించాలి అనే ఆలోచనతోనే మరి ప్రథమ మహోత్సవం, జాతర మహోత్సవం నిర్వహించడం మరి ఎంతో ఆనందంగా మరి ముత్యాలంపేట ప్రజలు, భక్తులు, అదేవిధంగా సారపాక పూర్వ ప్రముఖులు, భక్తులు కూడా సంతోషిస్తూ ఉన్నారు. మా సత్యంకల్లా మా తల్లి ముత్యాలమ్మ తల్లి, ఆమె కోరిన కోరికలు తీర్చే తల్లిగా మరి గతంలో మరి ఒక 50 సంవత్సరాల క్రితం పినపాక మండలం సీతంపేట నుంచి కూడా ఎడ్ల బండ్లతోని 2-3 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా చిన్నతనంలో. అటువంటి సత్యంగల్ల తల్లి ముత్యాలమ్మ తల్లి ఆమె కోరిన కోరికలు తీర్చే తల్లిగా వర్ధిల్లుతా ఉన్నది. జై ముత్యాలమ్మ తల్లికి జై. శ్రీమాత్రి నమః. భక్తులకు భక్త మహాజనందరికీ కూడా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సాకేతపురి ముత్యాలమ్మపేటలో వేచేసినటువంటి ఎన్నో దశాబ్దాలుగా భక్తులకు కుంకుమ బంగారం లాగా ఉన్నటువంటి
శ్రీ ముత్యాలమ్మవారి దేవాలయంలో గత 3 రోజులుగా అమ్మవారి యొక్క త్రియాణిక జాతర మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో మహిళా భక్తులచే అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క జాతర మహోత్సవాలలో భాగంగా 3 రోజులు కూడా అమ్మవారికి ప్రథమంగా మొదటి రోజు అమ్మవారి ప్రతిరూపమైనటువంటి గరగలకు గోదావరి నది స్నానము, అనంతరం అమ్మవారి దగ్గర కొలుపు కార్యక్రమము, అదేవిధంగా 2వ రోజు ఉదయం 5 గంటల నుండి అమ్మవారి మూలమూర్తికి మహిళా భక్తులచే 108 బిందెలతో సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా ఈరోజు ఎంతో చక్కగా మహిళా భక్తులచే అమ్మవారికి పొంగళ్ళు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క బోనాలు ఎందుకయ్యా సమర్పించేదయ్యా అంటే మన ఉగాది ప్రారంభంతో మన యొక్క గృహాలలో కానీ పాడి పంటలు కానీ ఎటువంటి ఈది బాధలు లేకుండా ఆదివ్యాధులు లేకుండా కూడా మన గృహంలో ఆయురారోగ్యములు అష్టేశ్వరాలు తొలుతూ ఉండాలని చెప్పి మహిళా భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి బోనాలు తీసుకుని వచ్చి వారి యొక్క కోరికలు చెప్పుకొని అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉన్నారు. కావున వారిని వారందరినీ కూడా అదేవిధంగా మన యొక్క గ్రామాన్ని మన యొక్క రాష్ట్రాలందరినీ కూడా ఈ యొక్క ముత్యాలమ్మవారి ఎల్లవేళలా కాపాడుతూ అంతా కూడా సుభిక్షంగా ఉంచాలని చెప్పి అమ్మవారి ప్రార్థన చేయడం జరుగుతోంది. శ్రీమాత్రే నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక అదోని మున్సిపల్ మైదానంలో జైభీమ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సందర్భంగా అదోని 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నైట్ ఆర్ట్స్ లెవెల్ జట్టు 72 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెస్ట్ లెవెల్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 71 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన 2 జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అదోని మున్సిపల్ మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఎవరు ఓడిపోయినా స్పాట్లెస్ గా తీసుకొని మరలా గెలవడానికి ప్రయత్నం చేయాలని, ఎటువంటి గొడవలకు పోకుండా గేమ్స్ ఆడాలని, అలాగే నేటి ఓటమి రేపటి విజయానికి నాందని ప్రతి ఒక్కరూ గేమ్స్ ఆడాలని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్గనైజర్లు చూసుకోవాలని మరియు అపైరింగ్ చేసేవారు సీనియర్లను అపైరింగ్ పుట్టాలని అన్నారు. ఏది ఏమైనప్పటికీ అదోనిలో గేమ్స్ ఆడితే మనకు కూడా హెల్త్ బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గేమ్స్ ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైభీమ్ నాయకులు జి ఆంజనేయులు, జైభీమ్ సాయిరాం ఆర్గనైజర్లు, ఎంఎండి అసీన్ బాషా, సహారా, అదోని, ఎంఆర్పీఎఫ్ పట్టణ అధ్యక్షులు బాలస్వామి, ఎంఆర్పీఎఫ్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య, వైపీ కృష్ణమోహన్, రంగస్వామి, పిఎస్ వీరేష్, హనుమంత్ ఈరన్న, నాగరాజు, దిన్బకల్, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రోఫీ ఫస్ట్ టైం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మన నిర్వాహకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ కూడా చిన్న చిన్న గొడవలు జరగకుండా ప్రశాంతంగా మీరు ఏ క్రీడా స్ఫూర్తితో అయితే క్రికెట్ ఆడాలి అంతే స్ఫూర్తితో ఆడుతూ గెలుపోవడం అనేది సహజం. అలాగే మన జీవితంలో కూడా పోతుంటున్నాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం వల్ల ఈ యొక్క స్ఫూర్తిభావం అనేది జరుగుతుంది. అంతే మీరు జీవితంలో ఉన్నత స్థితికి రావాలన్నా కూడా క్రీడా స్ఫూర్తి ఎలాగైతే మనం ప్రదర్శిస్తామో అదేవిధంగా జీవితంలో మనం ఉన్నత స్థితికి రావడానికి ప్రయత్నించాలి. గెలుపోవడం సరిగ్గా ఓటమి చెందినప్పుడు మనము దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని విజయం వైపు పరిగెత్తాలి తప్ప మనం ఓటమి ద్వారా కోపాన్ని లేదా తీపీలను పెంచుకొని గొడవలు పెంచుకోవాలండి. సో గెలుపు ఓటమి అనేది ఎవరికైనా కూడా క్రీడల్లో సహజం. మనం కూడా చాలాసార్లు చూస్తున్నాం, మనం ఆడుతూ ఉన్నాం. అన్నిసార్లు ఉన్నతి సాధించడం, గెలవడం అనేది సాధ్యం కాకపోవచ్చు. సో ప్రతిసారి విజయం సాధించాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రతిసారి గెలవలేకపోవడం మన తప్పు కాదు. మిగతా టీం సభ్యులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఒకరే ఆడేటువంటి క్రీడ కాదు కాబట్టి సో అందరి మీద ఆధారపడి ఈ యొక్క గేమ్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆ స్ఫూర్తిని ప్రదర్శించండి. మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయనకు మనం ఘనంగా నివాళులు అర్పించడానికి రేపు 14వ తారీఖున మనందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.